భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడేలా చేసిన ఘనత మాజీ ప్రధాని పీవీదేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భూ సంస్కరణలతో పేదల పెన్నిధిగా నిలిచాడని భట్టి కొనియాడారు. పీవీ బహుభాషా కోవిదుడన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పీవీ 20వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని జ్ఞానభూమి దగ్గర ఘన నివాళులర్పించారు. పివి నరసింహారావు గారు మన ప్రాంతంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం. వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర పాలనలో ఉపయోగపడుతున్నాయని చెప్పడానికి అతిశయోక్తి కాదు. ముఖ్యంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశ చరిత్రలో ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. అట్లాగే వారు కేంద్రంలో హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా, మొట్టమొదటి హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా ఈ దేశంలో విద్యా వ్యవస్థని ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి అనేక రకాలైనటువంటి ఆశ్రమ పాఠశాలలకే కాకుండా ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా మానవ వనరులను తయారు చేయడం కోసం కావలసిన ప్రణాళికలు తయారు చేసిన గొప్ప మేధావి. దేశ ప్రధానిగా కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నమై దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ దేశ ప్రధానిగా వారు బాధ్యతలు చేపట్టి గ్లోబలైజేషను, లిబరలైజేషను అనే కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ఈ దేశం ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్ళగలిగారు అంటే అది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వారు వేసినటువంటి పునాదులే అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కాదు. పెద్దలు చెప్పినట్లుగా ఈనాడు ప్రతి పేదవాడు ఎకరం 2 ఎకరాలు వ్యవసాయం చేసుకోగలుగుతున్నాడంటే ఆ పుణ్యం పివి నరసింహారావు గారిది. అది భూ సంస్కరణ యొక్క ఫలితం. అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఒక రెసిడెన్షియల్ స్కూల్లోనో ఒక నవోదయ స్కూల్లోనో చదువుకోగలుగుతున్నాడంటే అది ఆనాడు మానవ వనరుల మంత్రిగా పివి నరసింహారావు గారి యొక్క దూరదృష్టి. అదేవిధంగా భట్టి గారు చెప్పినట్లుగా ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి ఈనాడు ప్రపంచ దేశాల ఆర్థిక పరంగా విచ్ఛిన్నమైన భారతదేశాన్ని సుస్థిరంగా నిలపగలిగి ఈనాడు ప్రపంచ దేశంలో భారతదేశ చిత్రపటాన్ని నిలపగలిగినటువంటి ఆర్థిక వ్యవస్థని రూపకల్పన చేసినటువంటి పెద్దలు పివి నరసింహారావు గారు మన బిడ్డ కావటం మనకి ఎంతో గర్వకారణమే కాకుండా ఆయన బాటాను అనుసరించి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భట్టి గారి సహకారంతో ఆ యొక్క సంస్కరణలతో పాటు ఆయన చూపించినటువంటి మార్గాన్ని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీకి వన్నె తేవటమే కాకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి రాష్ట్ర ప్రజలకి ఇతోధికంగా సహాయం చేసేటటువంటి శక్తి ఆయన వల్ల మనకు లభించింది. దాన్ని కొనసాగిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ